నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 28th మార్చ్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. 18th ఏప్రిల్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనం. ఇంకా ఇంకా మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు. సో ఫర్దర్గా మనకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకైతే జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో కానీ, సో మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సో డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే చక్కగా ఈ జాబ్స్కి అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఆర్గనైజేషన్ వైజ్గా సో డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండ్ అలాగే బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసోర్స్ స్టేషన్, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో అయితే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో చక్కగా మనం సో వాటర్ డిపార్ట్మెంట్స్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో సివిల్ ఇంజనీరింగ్లో, లేదంటే 3 years ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా, సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి మీరు డిగ్రీ లేదంటే డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని వాటికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మరికొన్ని వాటికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 968 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో ఎందుకంటే మనకి ఒక డిపార్ట్మెంట్లో ఇంకా వేకెన్సీస్ అనేవి ఇవ్వలేదు. సో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఇంకా మనకి ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో ఆఫ్టర్ ఇవి ఇంటిమేట్ చేసిన తర్వాత మనకి వేకెన్సీస్ ఇంకా యాడ్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకి అన్ని కాస్ట్ల వారికి అయితే వేకెన్సీస్ ఇచ్చేశారు. సో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్. సో మీరు ఏ కాస్ట్ వారికి సంబంధించిన అయినా కూడా సో ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకునే విధంగా అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. మనకి ఎక్కువ పోస్టులు వచ్చేసరికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్, ఇందులో 438 వేకెన్సీస్ ఉన్నవి. దాని తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్లో 120, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్లో 121, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్లో 217. సో ఈ విధంగా ఇచ్చేశారు. మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు అనేవి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకి ఇచ్చేసారనమాట. పోస్టులకి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. మరికొన్ని పోస్టులకి 32 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చేసారు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15. సో ఈ విధంగా ఇచ్చేసారు. సో అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. అండ్ నేను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లికేషన్స్ అనేవి మనం సెండ్ చేసుకోవాలో సో క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు. మీరు ఒక్కొక్క పాయింట్ చదువుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 100 rupees మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అందరికీ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయని అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి. సో అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో ఆఫ్టర్ మనకి మెడికల్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ 30% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25% అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ 20% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామ్కి సంబంధించి మనకి సో డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ రీజియన్ అండ్ అలాగే ఈస్టర్న్ రీజియన్, సో కర్ణాటక, కేరళ రీజియన్, సో ఈ విధంగా రీజియన్స్ ఇచ్చేసారు. సో మనం ఇక్కడ ఈస్టర్న్ సౌత్ రీజియన్లో చెక్ చేసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో ఈ పర్టికులర్ రీజియన్స్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, సో పాండిచ్చేరి, కోయంబత్తూర్ అండ్ హైదరాబాద్ వాళ్ళు వచ్చేసరికి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. సో ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేసారు. మనం ఎక్కడైనా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అని అయితే ఇక్కడ క్లియర్గా టేబుల్ ఇచ్చేసారు. పేపర్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. సో అందులోనే మనకి 3 parts అయితే ఉంటావన్నమాట. సో టోటల్ మనకి 100 questions 100 marksకి అయితే కండక్ట్ చేస్తారు.
పేపర్ 2లో కూడా సేమ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. టాపిక్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఇచ్చేసారు, చెక్ చేసుకోవచ్చు. ఇందులో పేపర్ 1 పేపర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిపి సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ ఎగ్జామినేషన్లో మనకి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్లో సిలబస్ కూడా ఇచ్చేసారు ఇదే నోటిఫికేషన్లో. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ పార్ట్స్లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా సిలబస్ అనేవి ఇచ్చేసారు. సో దీని ద్వారా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా ఎగ్జామ్స్ అనేవి క్వాలిఫై అవ్వచ్చు. సో ఇవి ఇంకా కంప్లీట్ జాబ్స్ గురించి డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అయితే సో ఇదే నోటిఫికేషన్లో కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఈచ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ 18th April 2024. సో మీరు ఎవరైతే డిప్లొమా కానీ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో అందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే రీచ్ అయ్యేటట్లు చూపిస్తుంది. సో లైక్ చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో అందులో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.